పొత్తు బీజేపీతో పెట్టుకుంది. బీజేపీ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తుంది. ఆ పార్టీ తలుచుకుంటే క్షణాల్లో ఆ ప్రక్రియ ఆగిపోతుంది. బీజేపీతో పొత్తు ఎందుకు అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోరస్గా చెప్పే మాట ఒక్కటే, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి అని. విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాదా అని స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అనకాపల్లి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కామెంట్స్ చేశారు. అది విన్నవారు ఇదేమి విడ్డూరం అని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలంటే ప్రజలంతా రోడ్ల మీదకు రావాలని పవన్ అంటున్నారు. అప్పుడే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఆగుతుంది అని చెబుతున్నారు. అయితే దీనికి ఉక్కు ఉద్యమ సంఘాలు ఘాటుగానే సమాధానం చెబుతున్నాయి. 3 ఏళ్లుగా తాము రోడ్ల మీదనే ఉన్నామని వారు అంటున్నారు. ఇది రాజకీయంగా తేల్చుకునే అంశమని, పైగా బీజేపీతో పొత్తు ఉన్న టీడీపీ జనసేన స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయవద్దు అని షరతు విధించవచ్చు కదా అని అడుగుతున్నారు. కానీ పవన్ మాత్రం ఇది భావోద్వేగాలతో కూడుకున్న అంశమని, తాను ఒక్కడనే చేసేది కాదు అని చెప్పుకొస్తున్నారు. ఇక్కడ పవన్ తెలుసుకోవాల్సింది ఆయన పోరాటాలు ఏవీ చేయనవసరం లేదని ఉక్కు కార్మికులు అంటున్నారు. కేంద్రంలోని బీజేపీతో మాట్లాడితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, కానీ పవన్ మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలని నోటితో అంటున్నారు. కానీ చేయాల్సిన పని మాత్రం చంద్రబాబుతో కలిసి ఆయన చేయవచ్చు కదా అని డిమాండ్ చేస్తున్నారు.